హాయ్ హలో నమస్తే. వారి బాగున్నారా? నేను ఈరోజు ఏ అంశం చెప్పాలనుకుంటున్నా అంటే ఏనుగు కథ అని ఒకటి ఉంది. మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. ఏనుగు కథలో ఏం చెప్తుందంటే ఒక నలుగురు గుడ్డోళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏనుగును టచ్ చేస్తారనమాట. ఏనుగు టచ్ చేసినప్పుడు ఒకడు ఫస్ట్ అతను ముందు ఏనుకున్న తొండాన్ని పట్టుకొని ఇది చాలా పెద్దగా ఉంది, పొడవుగా ఉంది. ఇంకోళ్ళు కాళ్ళు పట్టుకొని ఏనుగు కాళ్ళు చాలా లావుగా ఉండి స్తూపం మన స్తంభాలలాగా అంటారు. ఇంకొకటి కళ్ళు పెట్టుకొని ఏనుగు కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయని చెప్తాడు. ఇంకొకటి తోక పెట్టుకొని ఏనుగు తోక చాలా చిన్నగా ఉందని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏనుగు కాలం ఎందుకు చెప్తానంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్ జరుగుతున్న దాని మీద ఈ పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్నాయి. ఇంచుమించుగా 4.5 లక్షలకి ఈ రోజు వరకు ఇంచుమించు 4 లక్షల ఓటింగ్ అయితే జరిగింది. మేధావులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి స్వయం ప్రకటిత మేధావులు, మీడియా ప్రకటించిన మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మన హైదరాబాదులో కూర్చొని విశ్లేషిస్తూ ఉంటారు అనమాట. ఇది బాగుంది, అది బాగుంది, ఎస్ ఓ ఆహా అని. ఈ మధ్య కొంతమంది ఆ పదవులు పోయి వచ్చిన వాళ్ళు కూడా కొంత విశ్లేషిస్తున్నారు. నేను ఎందుకు స్పందిస్తున్నానంటే నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మీకు తెలియదు. ఇప్పుడు యాక్చువల్గా మామిడికాయ ఎట్టుండిద్ది అంటే దాని రుచి రుచి ఎలా ఉండిద్ది, తీగ ఉండిద్దా, పుల్లగా ఉండిద్ది, ఉప్పగా ఉండిద్ది ఎలా తెలుస్తుంది? దాన్ని తింటే తెలుస్తుంది. అలానే నీకు నొప్పి పుడుతుందంటే నొప్పి పుట్టినప్పుడు ఆ నొప్పి ఎలా పుడుతుందో తెలుసుకోవాలంటే దానికి ఇప్పుడు దెబ్బతిన్నప్పుడు తెలుస్తుంది. అలానే ఇక్కడ ఏం జరిగింది ఏంది తెలుసుకోవాలంటే నువ్వు చెప్పే ముచ్చట్ల వల్ల ఏం కాదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి 103వ గమనీయము 103లా ఉంది. అదేం చెప్తుందంటే చర్య ఈజ్ ఈక్వల్ టు -10 చర్య అని చెప్పింది. అలానే ఇంకోటి కూడా ఏం చెప్తుందంటే దాని మరో విధంగా కూడా చెప్పొచ్చు. అంటే సపోజ్ మనం గోడ బాగా బలం గుద్దామనుకో అప్పుడేమైంది, మన చేతులు నలుగుతాయి. ఎందుకు నలుగుతుంది? గోడ ఏమైనా గుద్దిందా? న్యూటన్ తాళ్ళ చెప్తుంది అదే, గోడ ఆటోమేటిక్గా మనం కూడా గుద్దుతుంది. అప్పుడేమైందంటే మన చేతులు నలుగుతాయి అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళు చూస్తుంటే నాకు ఒళ్ళు అయితే ఇదే అవుతుంది అనమాట. ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ వల్ల ఏమన్నా 10 మంది మారతారనుకుంటున్నారా? ఇప్పుడు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చెప్తే ఏదో ఇదైద్ది, ఆయన చెప్తే ఇదో ఇద్ది, ఆ పేపర్లో వచ్చే న్యూస్ చూసి ఏదో మారుతారు, ఈ టీవీలో వచ్చిన వార్తలు చూసి ఎవరో మారుతారు అనేది అంతా హంబక్. ఇప్పుడు ఎప్పుడు బాగాలేదు. ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు. అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరికీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. అందరూ ఎవరెవరు ఏం చేయాలో ఒక క్షణాల్లో తెలిసిపోతుంది. నెట్వర్క్ వాట్సాప్ వచ్చిన తర్వాత రాష్ట్రం కాదు మన నేషనల్ వైడ్ ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ వైడ్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే నాలెడ్జ్ ఉంది జనాలకి. కాబట్టి మీరు ఏదో మసిముసి మారడుగా ఏదో జరిగిద్ది అనుకోబాకండి. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు రండి, వచ్చి 4 రోజులు వచ్చి చూడండి. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది, గుంటూరులో ఏం జరుగుతుంది, నెల్లూరులో ఏం జరుగుతుంది, విజయవాడలో ఏం జరుగుతుంది, రాజమండ్రిలో ఏం జరుగుతుంది, కాకినాడలో ఏం జరుగుతుంది, విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, అరకులో ఏం జరుగుతుంది, మీరు చూడండి. అడగకుండా ఉద్యోగులు నిన్న ఒక అతను చెప్తున్నాడు, ఉద్యోగులంటే అసలు అదేది ఆగ్రహం కాదు, అది ధర్మాగ్రహం అని అంటున్నాడు ఆయన. మహానుభావుడు బాబు నువ్వు, అసలు మీలాంటి మహానుభావులు ఉండబట్టే మరి ఇలా ఉంది. మరి ఏం చేస్తాం? మరి ధర్మాగ్రహం లేకపోతే ఈ ఆగ్రహం అనేది అవి మనకి చెప్పకూడదు. అవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో మసిపూసి మాటగా చేద్దాం, నేనేది పెద్ద మేధావిని, నేను చెప్తే జనాలంతా నమ్ముతారు అనుకోవటం అది నీ యొక్క మూర్ఖత్వం. నీ పేపర్లో వేస్తే ఏదో జనాలు నమ్ముతారు, అదొక నీ యొక్క మూర్ఖత్వమే. ఇప్పుడు ఎవడు చెప్పడం వల్ల ఎవడు వెండో ఎవడు చేయనమ్మడో. ఆల్రెడీ ఆ మామిడికాయ తీగా ఉందా, పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా అనేది జనాలకి వాడు చిన్న రుచిని బట్టి వాడికి ఉంది. కాబట్టి మీరేది ఇప్పుడేదో పెద్ద ఆయింట్మెంట్ పూద్దాము లేకపోతే పేరున వాళ్ళు పూద్దాం అనుకుంటే మీ యొక్క కల్లిబోలు కబుర్లకి ఎవడు నమ్మేవాళ్ళు లేడు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ వేసేసారు. ఇక ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ రేపు 3 రోజుల్లో ఈ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. కాబట్టి మరి మీరు ఎవరు వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని మీరు ఆడుండి ఇది ఈ ముచ్చట్లు ఎందుకు మీకు, మీ పని మీరు ఏది చూసుకోండి. మీరు సొల్లు కబుర్లు మీరు వచ్చి కూర్చొని మా మీద ఏదో మీరు చెప్పాలని ఏమి అవ్వవు. మీరు ఏది చెప్పినా ఏమి అవ్వవు. కాబట్టి ఈ ఏనుగు కథలో ఉన్నట్టుగా ఎవరికి ఏదా ఉంటో అలా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనకు అలానే మన హిందూ మతం దాని ప్రకారం కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంది? మనం మంచి చేస్తే మనకు మంచి జరిగిద్ది, మనం చెడు చేస్తే మనకు చెడు జరిగిద్ది. అదే మోక్షం, అదే నరకం.
ఇప్పుడు మోక్షం అంటే ఏదో పైనుంచి వచ్చి మనకి చనిపోగానే పైకి వెళ్ళిపోయిన తర్వాత మనం మామూలు కొంతమంది చదువుతారు బంగారు వీధులు ఉన్నాయి, ఆడ పెద్ద పెద్ద నగరాలు ఉంటాయి. ఇక్కడ భూమి మీద తినడానికి తిండి లేకుండా, భూమి మీద సరిగ్గా నివాసం లేకుండా, నీకు అయ్యేం లేకుండా నువ్వు పై స్వర్గంలో పోయిన తర్వాత ఆడ నగరం ఉండిద్ది బంగారం వీధి. ఏం చేసుకుంటే బంగారం వీధి? ఇక్కడ నీ బంగారం ఎప్పుడన్నా చెవుకో ముక్కో కంటికో పెట్టుకుంటే అప్పుడు బంగారం వీధులు తెలిసింది. నువ్వు ఇక్కడే ఉండదు, పోయి ఆడపోయి బంగారు వీధుల్లో ఎరుగుతావు. ఇదే ఈ కలిగోళ్ళు కబుర్లు ఇవన్నీ జనాలను కొంచెం ఆలోచించుకోండి. ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తే ముందుకు పోతాం అనేది ఆలోచించుకోండి. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారని వెళ్ళబాకండి. మీ మనస్సాక్షి ఏదైతే నిర్ణయించుకున్నారో దాని ప్రకారం ముందుకెళ్ళండి. అలానే నేను ఇది చెప్పొచ్చు ఏంటంటే ఫైనల్గా మీ యొక్క కల్లిబొల్లి మాటలకి ఎవడు పడేవాడు లేడు ఇక్కడ. సోకాళ్ళు మేధావులారా, మీకన్నా మేము ఎక్కువ మేధావులమే. మేము కూడా మీకన్నా బాగానే చదువుకున్నాం. మీరేం చెప్పే పులిహార ముచ్చట్లు నమ్మి మేమేమి ఇది చేసుకోబట్టి అనవసరం మీ పొరుగులు మీరు తీసుకుంటున్నారు యూట్యూబ్లో మాట్లాడుకొని. సరే, ఏది ఏమైనా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ నా యొక్క ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్ విజ్ఞాన్ ఛానల్. నా యొక్క లక్ష్యం ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు పిల్లగాడికి కావాల్సిన ఎడ్యుకేషన్తో పాటు సమాజానికి కావాల్సిన ఎడ్యుకేషన్ కూడా అందించాలి సైమల్టేనియస్గా. అదే నా లక్ష్యం. దానికోసం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. నేను రేపు ఎల్లుండిలో ఏదో ఒక రోజు వీలు చూసుకొని కెమిస్ట్రీలో ప్రైమరీ అంటే సెకండరీ నుంచి అంటే 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా పిల్లగాడికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ అనే టాపిక్ చెప్పబోతున్నాను అనమాట. మీరందరూ కూడా దాన్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా డైలీ నేను ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్ సంబంధించి, జనరల్ నాలెడ్జ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్నీ కూడా నేను నాకు చెప్పాలనుకున్నప్పుడు చెప్తూ ఉంటాను. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి నేను చెప్తున్నా, నా ఛానల్ నేమ్ ఎస్ఆర్ విజ్ఞాన్ ఛానల్. ఎస్ఆర్ విజ్ఞాన్ ఛానల్. నా నెంబర్ ఇది 9704253761. వాట్సాప్ నెంబర్ కూడా అదే. మీరందరూ మీకు ఏదైనా ఈ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ సైన్స్ ఏదైనా మీకు ఈ 10 days దాకా టైం ఉంది కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. లేకపోతే మీకు క్లాస్ చెప్పమన్నా నేను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ అయినా వచ్చి మీకు నేను క్లాస్ చెప్పి మీకు 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ సైన్స్, ఇంటర్మీడియట్ అయితే కెమిస్ట్రీ మీకు పాస్ అయ్యేటట్టుగా నేను చేయగలుగుతాను అనమాట. కాబట్టి మీకు ఇంకా ఈ సబ్జెక్టు ఇంకా రేపు సమ్మర్కి సెలవులు వస్తుంది కాబట్టి May 15th నుంచి అందరం కూడా ఎలక్షన్ కూడా అయిపోతే ఫ్రీ అవుతాం. కాబట్టి May 15th నుంచి మీకు 1 గంట వచ్చి మీకు ఫ్రీగా ఏదన్నా గంట వచ్చి మీ ఫ్రీ టైంలో క్లాస్ చెప్పమన్నా నేను చెప్తాను మీకు కెమిస్ట్రీ సంబంధించిన, అలాంటి 10th క్లాస్ సైన్స్ సంబంధించిన. కాబట్టి నన్ను నా యొక్క సబ్జెక్ట్ని మీరు వినియోగించుకోగలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.